హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సరోజిని ఇంటికిలా. ఇదిగోండి ఇవి రోజు టెర్రస్ పైన డ్రాగన్ ఫ్రూట్లు పండాయండి. కొన్నిసారి 3, ఇప్పుడేమో మళ్ళీ 3, కాకపోతే ఎదగలేదు, కోసుకుందామని. ఓ ఎంత బాగా ఉన్నాయి చూడండి. ఆర్గానిక్గా పండించుకున్నాం కదా, చూడండి ఎంత బాగుంది. ఇదిగోండి మస్క్ మెలన్లు. ఇది ఒకటి, మొత్తం 3 వచ్చాయి. ఇంకా మళ్ళీ కొత్త బ్రాంచెస్ అంటే మళ్ళీ కొత్త ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఇందాకే చూసాను ఒకటి, ఇదిగోండి కొత్తగా వచ్చింది. ఇక్కడ ఒకటి, ఇంకోటి, ఇదిగో ఇక్కడ ఒకటి. ఇదిగోండి ఇవి మస్క్ మెలన్స్. ఎన్ని వస్తాయో ఏమో మరి చూద్దాం. వచ్చింది. ఆర్గానిక్గా పండించుకుంటే ఇక్కడ ఒకటి. కాకపోతే ఈసారి సైజు తక్కువ వచ్చాయి, బలం సరిపోలేదు. ఈ ప్లేస్ ఈ టబ్లో ఉందండి. ఇదిగోండి 100 రూపీస్ టబ్బు. ఒకసారి 3 కాయలు చేస్తుంది. ఇది మళ్ళీ 3 వచ్చాయి. ఒక 3 రాలిపోయాయి బలం సరిపోక. అంటే ఇంకా పెద్ద దాంట్లో వేయాలి, అప్పుడు నాకు తెలియక. సపోటాలు ఉన్నాయండి. ఇది పచ్చగా ఉంటే అవలేనట్టు అంట, గోధుమ కలర్లోకి వస్తే అయినట్టు అంట. ఒక వారం రోజులు అయిపోయింది, గోధుమ కలర్ వచ్చింది. సార్ ఎంత బాగున్నాయో. కూర్చులో ఉన్నా 6 పెట్టాను. 2, ఇంకొకటి. ఇదైతే వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అయితే కట్ చేసుకోవాల్సి వచ్చేది గట్టిగా. అయిపోయాయి అన్నమాట. పచ్చగా ఉంది. ఒక 2 రోజులు ఆగుదాం. ఇది గోధుమ కలర్ వచ్చింది. ఇంకా ఉన్నాయి 15-20 కాయలు ఉన్నాయి. తర్వాత కట్ చేసుకోండి. 2 కాయలు చెట్లు కొరికిసాయి. ఇప్పుడు బెండకాయలు కోసుకుందాం అండి. కొంచెం ఉన్నాయి బెండకాయలు. ఇది బొరబాటి పోదండి. మొన్న కోసాను. ఇప్పుడు 2-3 ఉన్నాయి. ఏదో వచ్చాం కదా, కొద్దిగా ఎక్కువ రావట్లేదు. ఇంకా ఫస్ట్ టైం కదా, వస్తాయి పాడు మిగతాలు. ఇవ్వండి మస్క్ మెలన్. ఇవ్వండి ఇంకా మొన్న 3 కోసాం కదా ఇక్కడ. ఈ పాదికి 3 కోసాం. అదొకటి, ఇదొకటి,
కింద అవుతుంది. ఇదిగోండి, అదిగో మొత్తం 3 ఉన్నాయి. ఎప్పుడు అవుతాయో చూద్దాం. పడుతుంది ఒక 15 నెల రోజులు పడుతుంది. అక్కడ తోటకూర కట్ చేసేద్దామా? ఇంకా బెండకాయలు ఇంకా 2 ఉన్నాయి, చూద్దాం. చాలా ఉంది తోటకూర. చాలా టేస్ట్గా ఉంటుందండి. చీర మన కుండీల్లోనే పండించుకున్న చీరలో పండినట్టే ఉంటుంది. ఇది తినడం అలవాటు అయితే ఇంక బయట కొనుక్కోవాలనిపించదండి. నేను డాబా పైన వేసిన దగ్గర నుంచి, టెర్రస్ పైన వేసిన దగ్గర నుంచి ఇంకా పైన కొనుక్కోవట్లేదండి నేను తోటకూర. అలా వారంలో 2 సార్లు వస్తుంది. పుదీనా చూడండి, పుదీనా ఎంత పుదీనా ఉంది, వస్తారు మా పిల్లలు. ఇదేమో ఓట్స్ చెట్టు విత్తనాలకే ఉంచానండి. ఓట్స్ సార్లు గడ్డలు బాగుంటుంది. మళ్ళీ అది కూడా వేద్దాం తోటకూరలో, కానీ సార్లు వేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి పుదీనా, ఎంత మంచి స్మెల్ వస్తుందో. పెడదామా అందకల్లా? అవన్నీ ఇందులో పెడదాం. ఒక్క దుబ్బేనండి, ఇగోండి అలా కట్ చేస్తూనే ఉంటాను. అదే మళ్ళీ వస్తుంది వచ్చే వారం. ఈ వారం డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు ఇది కూడా వీడియో తీయచ్చు అని తీస్తున్నాం అంతే. ప్రతి వారం అవుతుంది.
డ్రింక్ బాటిల్ వేసాను. ఇలా రండి, చిన్న పడిపోయిందంటే వారం కట్ చేసి మొదల స్కూబీ నాకు నిమ్మకాయ కట్ చేద్దామా? నిమ్మకాయలు ఇది ఇప్పుడు దీనికి 4 years అండి. మొన్న నిన్న ఒకటి 2 days కోసుకున్నాం మాకు అవసరం వచ్చినప్పుడల్లా. సైజు పెరగట్లేదు అంత బలం వేసినా. పోస్తే తర్వాత పువ్వు రావడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకే పోసేస్తున్నాను. అయిపోయి కూడా ఇక్కడ తోటకూర ఉందండి. మస్మెలలో అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి అంజూరు చూడండి. మా పాప నేను ఇక్కడ ఇది కోస్తున్నాను కదా, అక్కడ అది కోసేస్తుంది. కోసేసి వేరేస్తుంది అనమాట కూర. ఇదిగోండి అంజూరు చెట్టు, అన్ని పూల మొక్కలు అవి. చాలా పువ్వులు పోసి ఎండాకాలం కదా తగ్గిపోయి. గులాబీలు, చిట్టి గులాబీలు. మరి ఇవి పందిరిలా సాగుతాయో మరి ఏమో తెలియదు. నేను చాలాసార్లు మొక్కే వచ్చింది మాకు. చాలా ఎక్కువ పూసి ఎండల వల్ల అసలు పూయట్లేదు, తగ్గిపోయి. ఇదిగోండి తోటకూర. ఇదే మనకి టేబుల్ అండి కూర్చోడానికి ప్రస్తుతానికి. ఇది ఒక నిమ్మకాయ. డ్రాగన్ ఫ్రూట్స్, నిమ్మకాయలు, సపోటా, ములక్కాయ, పువ్వులు, బొరబాటిలు, బెండకాయలు, తోటకూర. అంటే అవి ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ అండి, అందుకే కొంచెం కొంచెం పోస్తున్నాయి. ఇవి మాత్రం ఇప్పుడు 4వ సారి కోసాం. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాము టేస్ట్ చేయడానికి. నేనైతే టేస్ట్ చేయను, ఇవాళ శుక్రవారం కదా, నేను పులుపు తిన్నాను. మా పిల్లలు టేస్ట్ చేస్తారు. చాలా బాగుందా? చూసి చెప్పాలి.
బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది?